నమో నారాయణాయ. ఓం నమ శివాయ. కార్తీక పురాణ పారాయణం 10వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. మనం క్రితం వీడియోలో చెప్పుకున్న అజామిళుడి కథ అందరికీ అర్థమైంది కదా. ఈ కథ విన్న జనకుడు వశిష్ఠుణ్ణి ఒక మాట అడిగాడు. మహర్షి, ఈ అజామిళుడు ఎవరు? అసలు అతని పూర్వజన్మ ఏంటి? పూర్వజన్మలో అతను పాపం చేశాడా, పుణ్యం చేశాడా? ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకొని పోవడానికి గల కారణం ఏంటి? ఏం జరిగింది? వివరించండి అని అడిగాడు. దానికి వశిష్ఠుడు జనక మహారాజుని చూస్తూ ఈ విధంగా చెప్పాడు. ఓ జనక, అజామిళుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని వెళ్ళగానే యమదూతలు యమలోకానికి వెళ్లి అపరాధ భావంతో యమధర్మరాజు ముందు నిలబడి, స్వామి, మీ ఆజ్ఞ ప్రకారమే అజామిళుణ్ణి తీసుకుని రావటానికి మేము భూలోకానికి వెళ్ళాం. కానీ అప్పటికే విష్ణుదూతలు వచ్చి అతనిని పూల విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకుని వెళ్లారు. మేము చేసేది లేక తిరిగి వచ్చేసాం అంటూ భయంతో గడగడలాడుతూ యమధర్మరాజుకి విషయాన్ని వివరించారు. అవురా, ఎంత పని జరిగింది? ఎప్పుడూ ఈ విధంగా జరగలేదే, ఏమై ఉండవచ్చు అంటూ యమధర్మరాజు తన దివ్య దృష్టితో అజామిళుడి పూర్వజన్మను చూశాడు. ఆ వృత్తాంతమంతా తెలుసుకున్నాడు. ఓహో, అది ఆ సంగతి. ఇతనికి గత 2 జన్మలుగాను కార్తీక మాస స్నాన ప్రభావము, వైకుంఠవాసుని నామస్మరణ ప్రభావము కలిసి అతనికి వైకుంఠ ప్రాప్తి కలిగింది అని అన్నాడు. అజామిళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒక శివాలయంలో అర్చకుడుగా పనిచేస్తూ ఉండేవాడు. అతడు అపురూపమైన అందగాడు. సిరి సంపదలలో అతనిని కొట్టేసేవారే లేరు. బలము, ధనము, అందము కలిగిన అతనికి ఓ రకమైన గర్వం ఉండేది. కొద్ది రోజులు శివార్చన చేశాడు. కానీ ఆ తరువాత అతనికి ధనగర్వం వల్ల అనేక రకాలైన చెడు అలవాట్లు అయ్యాయి. అంతేకాకుండా బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు సంపద చుట్టూ చెడు స్నేహాలు మూగుతాయి అన్నట్టు అతనికి చెడు స్నేహాలు పెరిగాయి. అతని బుద్ధి మారింది. కనీసం శివుని యొక్క విగ్రహానికి ధూపదీప నైవేద్యాలు కూడా సమర్పించకుండా సిరి సంపదలతో తులతూగుతూ విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడు. ఇతని చెడు అలవాట్లకి బాగా బానిస అయిపోయాడు. ఆ ఊర్లో ఒక కటిక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని భార్య అపురూపమైన సౌందర్య రాశి. అంతేకాకుండా ఆవిడికి సిరి సంపదల పట్ల, భోగ భాగ్యాల పట్ల ఎక్కువ ఆశలు ఉండేవి. ఆ సమయంలో శివార్చకుడైన అజామిళుడు ఆమెను కలుసుకున్నాడు. వారిద్దరి మధ్య సంబంధం కుదిరింది. అజామిళుడు ఎక్కువ ధనవంతుడు కావటం వల్ల, గుడిలో పూజారి కావటం వల్ల ఆమె భర్త అయిన బ్రాహ్మణుడు ఏమీ మాట్లాడలేకపోయేవాడు. చూసి చూడనట్టుగా వెళ్లిపోతూ ఉండేవాడు. భిక్షాటన చేసి పదార్థాలను తీసుకొచ్చేవాడు. అది ఆ బ్రాహ్మణికి నచ్చేది కాదు. అయినా ఆమె మౌనంగానే ఉన్నది. కాని మనసు మాత్రం అజామిళుడి మీదనే ఉండేది. ఒకరోజు ఈ పేద విప్రుడు పక్క గ్రామం వెళ్లి చాలా కష్టపడి కావలసిన బియ్యము, కూరగాయలు, సంభారాలు అన్నీ కొనుక్కుని మోసుకుని నడుస్తూ ఇంటికి వచ్చాడు. అతనికి బాగా ఆకలి వేసింది. భార్యను పిలిచి, ఓ సతీ, నాకు చాలా ఆకలిగా ఉంది, వెంటనే వంట చేసి భోజనం పెట్టు అని అడిగాడు. అజామిళుడి ఆలోచనలతో నిండిపోయిన ఆమె భర్త మాటలకు చికాకు పడింది. కనీసం అతనికి మంచినీళ్లు కాని, కాళ్లు కడుక్కోటానికి నీళ్లు కాని ఇవ్వలేదు. అంతేకాక ఆ బ్రాహ్మణి భర్తని అనరాని మాటలు అనేకం అన్నది. అలసిపోయిన విప్రుడికి బాగా కోపం వచ్చి మూలనున్న కర్ర తీసుకుని ఆమెను బాదాడు. దానికి ఆమెకు 2 కోపం వచ్చి ఆ కర్ర అతని చేతిలో నుంచి లాక్కుని అతన్ని కూడా బాగా కొట్టి బయటికి తోసేసి తలుపులు మూసేసింది. భార్య మీద కోపంతో విసుగుతో ఉన్న ఆ విప్రుడు ఊరు దాటి బయటికి వెళ్లిపోయాడు. ఈమెకి మరొక అలవాటుంది. అందగాళ్లైన పురుషులను చూస్తే ఆమె కోరికలు పెచ్చుమీరిపోయేవి. ఆ రోజు రాత్రి ఆమె చక్కగా స్నానం చేసి ముస్తాపై వీధి అరుగు మీద కూర్చుని ఉండగా అటుగా వెళ్తున్న ఒక చాకలి వాడిని చూసింది. అతను చాలా అందగాడు. అతడిని ఆ రోజు రాత్రి తనతో గడపమని అడిగింది. అతడు ఇలా అన్నాడు, అమ్మా, నీవు బ్రాహ్మణ స్త్రీవి, నేను చాకలి వాడిని. మనిద్దరం కలుసుకోవడం వల్ల వర్ణ సంకరం జరుగుతుంది. అది నన్ను అనేక పాపాలకు గురిచేస్తుంది. కాబట్టి నన్ను విడిచిపెట్టు అని చెప్తూ అతను వెళ్లిపోయాడు. ఆమె వీధిలో నడిచి వెళ్తూ ఉండగా శివార్చకుడైన అజామిళుడు కనిపించాడు. అతనితో కలిసి ఆ రాత్రంతా గడిపింది. ఇంటికి వచ్చింది. తెల్లవారుగానే ఇంటికి వచ్చిన ఆమెకు జ్ఞానోదయమైంది. భర్తని కొట్టి తరిమేశాను కదా, ఎంత తప్పు చేశాను అని తనకు తాను పశ్చాత్తాపపడింది. ఒక కూలివాడికి డబ్బులిచ్చి భర్తను వెతికి తీసుకురమ్మని పంపించింది. కొద్ది రోజులకి ఆ విప్రుణ్ణి వెతికి తీసుకుని వచ్చాడు
అతను. ఆమె పశ్చాత్తాపంతో అతని కాళ్లపై పడి క్షమాపణ వేడుకుంది. ఇంకెప్పుడు నేను ఇలా చెయ్యను అని బ్రతిమలాడింది. దానితో భార్యను క్షమించాడు ఆ విప్రుడు. ఇద్దరూ కలిసి అనురాగంగా కొంతకాలం జీవించారు. ఇదిలా ఉండగా కొంతకాలానికి శివార్చకుడైన అజామిలుడికి ఒక వ్యాధి సంక్రమించింది. రోజు రోజుకు క్షీణించి అతను మరణించాడు. రౌరవాది నరకాలను ఎన్నో అనుభవించిన తర్వాత అతను సత్యవ్రతుడైన బ్రాహ్మణుడి ఇంట అతని కుమారుడుగా జన్మించాడు. పూర్వజన్మ సుకృతం వల్ల అతనికి గత జన్మలో నదీ స్నానము, శివార్చన వలన అతను సత్యవ్రతుడికి అజామిలుడుగా జన్మించాడు. ఆ పూర్వజన్మ ప్రభావం వల్లనే అతనికి అంత్యకాలంలో హరినామ స్మరణ దొరికింది. తెలిసి చేసిన తెలియక చేసిన హరినామ స్మరణ వలన అతనికి వైకుంఠ ప్రాప్తి కలిగింది. ఇంతకీ ఈ బ్రాహ్మణి యొక్క జన్మ ఏమైనట్టు అంటే, బ్రాహ్మణి భార్య కూడా కొంతకాలానికి చనిపోయింది. ఆమె కూడా అనేక రకాలైన యమబాధలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించింది. ఆ మాలవాడు ఆ పిల్లకు జన్మరాశి చూపించగా తండ్రి గండాన పుట్టింది అని చెప్పారు. దాని వలన అతను ఆ పిల్లను అడవిలో విడిచిపెట్టాడు. ఆ దారిలో వెళ్తున్న ఓ విప్రుడు ఆ బిడ్డ యొక్క ఏడుపు విని జాలితో ఆ బిడ్డను తీసుకుని వెళ్లి తన ఇంట్లో పనిచేస్తున్న దాసికిచ్చి పంచమని చెప్పాడు. ఆ అమ్మాయినే అజామిలుడు ప్రేమించాడు. ఆమెతోనే కాపురం చేశాడు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె బిడ్డతో కాపురం చేశాడు. ఆమెకు పుట్టిన బిడ్డకే నారాయణ అని పేరు పెట్టుకుని పిలుచుకున్నాడు. ఇది అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం. అర్థమైంది కదా రాజా? పూర్వజన్మల సంస్కారాలు ఏ విధంగా జన్మ జన్మలకి వెంటాడుతూ వస్తాయో, అది పాపమైన పుణ్యమైన గత జన్మలో చేసిన కార్తీక స్నానము, గత జన్మలో చేసిన శివార్చన ఫలంగా అజామిలుడు సత్యవ్రతుడికి కొడుకై పుట్టాడు. అతను చెడిపోయిన కారణంగా అతను రౌరవాది నరకాలు అనుభవించాడే కాని ఆ తరువాతి జన్మలో ఆఖరిలో నారాయణ నామస్మరణ అతనికి కలగడం కూడా పూర్వజన్మ సుకృతమే. చూసావా? పూర్వజన్మ సుకృతం వలన హరినామ స్మరణ కలుగుతుంది. తెలిసి చేసినా తెలియక చేసినా నోటి వెంట వచ్చిన శ్రీహరి నామం ఏ రకంగా రక్షిస్తుంది, ఎన్ని పాపాల నుంచి కాపాడుతుంది అనేది అర్థమైంది కదూ అంటూ 10వ రోజు పారాయణాన్ని ముగించాడు వశిష్ఠుడు. హరినామ స్మరణం సర్వపాప హరణం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.